హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. భూమిపై జీవం పుట్టుక. భూమి వయస్సు 4.6 బిలియన్ల సంవత్సరాలుంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ భూమిపై జీవం ఆవిర్భవించి 350 కోట్ల సంవత్సరాలయ్యింది. భూమి మీద 20 లక్షల రకాల జీవజాతులు ఇప్పటివరకు గుర్తించబడ్డాయి. భూమి మీద జీవం ఆవిర్భావానికి సంబంధించి 2 సిద్ధాంతాలున్నాయి. 1. జీవులు వాటంతట అవే ఉద్భవించాయి. 2. జీవ పరిణామ సిద్ధాంతం. జీవులు వాటంతట అవే ఉద్భవించాయి అనే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం జీవరహిత పదార్థం నుండి జీవం పుట్టింది అని చెబుతోంది. 1668లో ఫ్రాన్సిస్కో రెడీ అనే ఇటాలియన్ వైద్యుడు ఈ సిద్ధాంతం పైన ఒక ప్రయోగం చేశాడు. జీవులు వాటంతట అవే ఉద్భవించాయి అనేదానికి మూలం జీవంలేని మాంసం నుండి జీవమున్న మ్యాగట్లు ఎలా పుడుతున్నాయి అనేదానిమీదనే ఆధారపడి ఉంది. దీనిమీదనే ఇటాలియన్ వైద్యుడు ప్రయోగం నిర్వహించాడు. శుద్ధమైన మాంసాన్ని 8 వేర్వేరు జాడీలలో ఉంచాడు. 4ంటికి మూతలు గట్టిగా మూతలు బిగించాడు. 4ంటికి మూతలు లేకుండా ఉంచాడు. మూతలు లేకుండా ఉన్నవాటిలో మాంసం కుళ్ళి మ్యాగట్లు పుట్టాయి. కానీ మూతలు ఉన్న జాడీలలో మాంసం కుళ్ళింది కానీ మ్యాగట్లు పుట్టలేదు. దీనిని బట్టి మ్యాగట్లు పుట్టటానికి స్వచ్ఛమైన గాలి అవసరమా అనేది తేల్చుకోటానికి జాడీ మూతలకు సన్నని జాలీతో కప్పాడు ఆ డాక్టర్. జాలీ గుండా గాలి వెలుతురు వెళుతోంది, కాని ఈగలు చొరబడలేదు. ఈసారి మాంసం కుళ్ళింది కాని మ్యాగట్లు ఏర్పడలేదు. అంటే మనిషి కంటికి కనిపించని గుడ్లు ఈగలు మాంసం మీద పెట్టాయి. వాటినుండే మ్యాగట్లు ఏర్పడ్డాయి. మ్యాగట్లు అనేవి ఈగల పూర్వరూపం. సీతాకోక చిలుకకు గొంగళి పురుగు ఎలానో అలానే అని చెప్పవచ్చు. ఈ ప్రయోగం జీవులు వాటంతట అవే పుట్టాయి అనే సిద్ధాంతాన్ని సవాలు చేసింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.